మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తక్కువ పెట్టుబడితో నష్టభయం పెద్దగా లేకుండా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ సిటీలోనే బిజినెస్ చేయాలనుకుంటే మంచి బిజినెస్ ఐడియా నేనైతే చెప్తాను. అది క్లౌడ్ కిచెన్. మరి ఐటీ జాబ్ చేసుకుంటూ కూడా క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నటువంటి కిచెన్ క్వీన్ గౌతమి గారిని మీకు పరిచయం చేయడానికి నేనైతే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, గౌతమి గారిని కలుద్దాము. మరి క్లౌడ్కి బిజినెస్ ఐడియా ఏంటో మేడంతో మాట్లాడదాం. హాయ్ గౌతమి గారు. Hello, Navina garu. Thank you. And thank you to Suman TV and your entire crew. సో వ్యూవర్స్, మరి గౌతమి గారి దగ్గరికి వచ్చేసాను. చూస్తున్నారు కదా, కిచెన్ క్వీన్ అని నేను చెప్పాను. మరి ఐటీ బిజినెస్ చేస్తూ కూడా, జాబ్ చేస్తూ కూడా క్లౌడ్ కిచెన్ అనేది రన్ చేస్తున్నారు. మరి మేడంతో మాట్లాడదాం. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అనేది అవన్నీ కూడా తెలుసుకుందాం. గౌతమి గారు, సో క్లౌడ్ కిచెన్ చూసుకుంటే క్లౌడ్ కిచెన్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో క్లౌడ్ కిచెన్ అనేది బాగా రన్ అవుతుంది. ఉమెన్స్ చాలా యాంగ్జైటీగా కూడా పెడుతున్నారు, ఇంట్రెస్ట్గా కూడా. సో మీ దగ్గర క్లౌడ్ కిచెన్ స్పెషాలిటీ ఏంటి? మీకు అసలు ఎలా వచ్చింది ఐడియా? ఫస్ట్లీ ఉమెనే కాదు, చాలా మంది మెన్ కూడా క్లౌడ్ కిచెన్ పెడుతున్నారు. అండ్ నాకు కోవిడ్లో వచ్చింది. బికాస్ కోవిడ్లో అందరం ఇంట్లో వెరైటీస్ ట్రై చేస్తున్నాము. బట్ బిఫోర్ కోవిడ్ కూడా నేను యాక్చువల్లీ ఆస్ట్రేలియా వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను వరల్డ్ క్యూజిన్ అదంతా ట్రై చేశాక ఇక్కడికి వచ్చాక హైదరాబాద్లో బిర్యానీ బాగా దొరికేది, వేరే ఏమైనా క్రేవింగ్స్ ఉంటే దొరికేది కాదు. సో అందుకని నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఇంట్లో చేసుకునేదాన్ని. అండ్ స్లోలీ సూషీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో వస్తున్నాయి. సో వావ్, సో పీపుల్ ఆర్ నౌ ఎక్స్పీరియన్సింగ్, అందరు బాగా తింటున్నారు అనిపించింది. అండ్ పాస్తాలో వెరైటీస్ ఒకటి దొరకట్లేదు. అండ్ నేను చేస్తూ ఉండే, సో నాలాగా ఇంకా చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి నేను పాస్తా స్టార్ట్ చేసాము. ఇనీషియల్గా కోవిడ్లో పార్ట్నర్స్తో పాటు దిల్సుఖ్ నగర్లో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాము. బట్ మా సాలెడ్స్, జ్యూసెస్ అన్నీ ఫ్రెష్గా, బికాజ్ మేము క్వాలిటీ ఫుడ్డే తింటాం, సో మనం కూడా అలాగే ఇవ్వాలని స్టార్ట్ చేస్తే చాలా బాగా రివ్యూస్ వచ్చాయి. 6 months వితౌట్ అడ్వర్టైజింగ్. ప్రోడక్ట్ బాగుంటే జనాలే దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి అక్కడి నుంచి మేము డైనింగ్ కూడా స్టార్ట్ చేసి వీ కంటిన్యూడ్ ఇన్ దిల్సుఖ్ నగర్ for 2 years. సో గౌతమ్ గారు క్వశ్చన్ చెప్పండి, క్లౌడ్ కిచెన్ పెట్టడానికి మీరు పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు స్టార్టింగ్లో? సో చాలా మంది చెప్తారు 5,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు అని. ఇంట్లో మనం చేసింది ఇంకొకరికి అమ్మగలిగామంటే అది మనం ఒక పాపడు కూడా అమ్మచ్చు, 10-15, దర్ ఇస్ నో లిమిట్ ఆన్ దాట్. బట్ మనకి లైసెన్సెస్ ఇదంతా మనం అథెంటికేటెడ్గా, అంటే మనం హైజీన్గా చేస్తున్నాము, మనము ఒక ట్రేడ్ మార్క్తో చేస్తున్నామని చెప్పడానికి కొన్ని బేసిక్ ఫుడ్ లైసెన్సెస్ ఇవన్నీ తీసుకోవాలి. సో దానికి మనకి జిఎస్టీ ఇవన్నీ మేబీ ఒక 10,000 అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఏ బిజినెస్ చేస్తే, అంటే పచ్చళ్ళు కావచ్చు, ఇంట్లో చేసుకునే చపాతీ కావచ్చు, మీ ఇంగ్రీడియంట్ని బట్టి మీ బడ్జెట్ అనేది ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఒక 2,000 నుంచి కూడా వీ కెన్ స్టార్ట్ ఆఫ్. సో ఎలా ఉంది మీ బిజినెస్? ఎలా అంటే మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంటుంది మీకు? ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి? సో ఫార్చునేట్లీ మాకైతే మంత్లీ ఒక 2 lakhs యావరేజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మాకు. అండ్ ఎర్లీగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ స్విగ్గీ, జొమాటోలో చేసేవాళ్ళం. అండ్ నేను ఐఎమ్ ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్. సో ఎక్కువ ఆర్డర్స్ వస్తే ఆర్డర్ చేయగలమా లేదా అంటున్నాను. బట్ క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా రావడం స్టార్ట్ చేశాయి. అండ్ 20 members orders, 50 members orders, 100 members orders, 300 was the maximum orders that we have done. And it was great doing all those catering orders. And after that, because మా కస్టమర్స్ ఇక్కడ కూడా వచ్చి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే స్విగ్గీ, జొమాటోలో తిని we just started like opening like a small dine-in ఇక్కడే. So that's our journey until now. సో గౌతమ్ గారు, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు క్లౌడ్ కిచెన్కి రెస్టారెంట్స్కి అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ క్లౌడ్ కిచెన్, గోస్ట్ కిచెన్, డార్క్ కిచెన్ ఏది చెప్పినా కస్టమర్కి ఓన్లీ ఫుడ్ వచ్చిందా, ఎంత క్వాలిటీగా వచ్చిందని చూస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మ్యాటర్ కాదు. బట్ రెస్టారెంట్కి ఒక చిన్న ఫుడ్ ట్రక్ అయినా సరే
వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ లుక్, వాళ్ళ ఇంటీరియర్స్ ఇవన్నీ ఉంటాయి. ఆపరేషనల్ కాస్ట్ ఉండాలి. అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎవ్రీ డే ప్లేస్ని లైక్ చాలా క్లీన్గా ఉంచడానికి కానీ, స్టాఫ్ కానీ. అండ్ మనం స్టార్టింగ్ చేసినప్పుడు మనకు ఎంతమంది కావాలి ఇవేం ఐడియా ఉండదు. సో ఎక్స్పెరిమెంట్ చేయడానికి క్లౌడ్ కిచెన్ ఇస్ అ వెరీ గుడ్ ఫౌండేషన్. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా ఆల్సో టు ప్లే విత్ ద బ్రాండ్. అంటే ఇప్పుడు లైక్ ఇండియన్ ఫుడ్లోనే చూస్తే సౌత్ ఇండియన్లో లైక్ రాయలసీమ నుంచి ప్రతి ఏరియాకి వీఆర్ హ్యావింగ్ స్పెషాలిటీస్. ఒకటి పెట్టిన తర్వాత ఇది వర్క్ అవ్వకపోతే మనం మెన్యూ జస్ట్ ఆన్లైన్లో చేంజ్ చేసుకుంటే చాలు. అదే రెస్టారెంట్లో అయితే ఒక అంబియన్స్ అన్ని సెటప్ చేశాక హోల్ థింగ్ అనేది ఆ మూడ్. ఇప్పుడు చైనీస్ అయితే మనం ఒక రెడ్ కలర్తో అసోసియేట్ చేస్తాం, లేకపోతే హోల్ థింగ్ చేంజ్ చేయాలి. సో ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా మనకు స్కోప్ అనేది ఉండదు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్ గో ఫర్ ఇట్. అండ్ ఐ థింక్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అసలు మన ప్రోడక్ట్స్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, టెస్టింగ్కి, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లే గ్రౌండ్. సో మేడం ఐటీలో జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తూ దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నేను చాలా మా ఫ్రెండ్స్ అందరినీ చూశాను. వాళ్ళందరూ ఏదో ఒకటి లైక్ డాన్స్ అవి ఇవి చేస్తున్నారు. అండ్ మనకి వీకెండ్స్ ఆఫ్ ఉంటుంది. ఫుడ్ అంటే ప్యాషన్, అండ్ ప్యాషన్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా టైం అనేది స్క్వీజ్ అయిపోతుంది అండ్ మేనేజ్ అయిపోతుంది. లైక్ వర్క్ ఇస్ 9 hours అండ్ నేను కుక్ చేయట్లేదు. ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ టీమ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు జస్ట్ నా విజన్ అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ మేనేజబుల్. నువ్వు చూసుకుంటే క్లౌడ్ కిచెన్ అనేది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అంటే కొంచెం తక్కువ పెట్టుబడితో కొంతమంది చేస్తున్నారు, పెద్ద పెద్ద మెషినరీస్ పెట్టి కూడా చేస్తున్నారు. ఐటమ్స్ చూసుకుంటే కొంతమంది రైస్ కర్రీస్ అని, ఇంకా పిండి వంటలు అని చెప్పేసి. మరి మీ దగ్గర క్లౌడ్ కిచెన్ స్పెషాలిటీ ఏంటి? మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? మేము మల్టీ బ్రాండ్ క్లౌడ్ కిచెన్. మా మెయిన్ బ్రాండ్ బాన్ అపెటైట్ కెఫే, అది కాంటినెంటల్. అండ్ హ్యాండ్ మేడ్ పాస్తా ఇస్ అ యూఎస్పీ. సో జనరల్గా మనకు బయట పాస్తా ఉంటుంది, ఇక్కడ మనకి ఇప్పుడు రోటీస్ ఎలా హ్యాండ్ మేడ్ ఉంటాయో పాస్తా కూడా మేము డో ప్రిపేర్ చేసి రోల్ చేసి ఇక్కడే చేస్తాం. సో ఎక్కడ మనకి హ్యాండ్ మేడ్ ఆర్టిజనల్ పాస్తా దొరకదు అండ్ మా దగ్గర ఉండే టేస్ట్ దొరకదు అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మా కస్టమర్సే దే యూస్ టు ఆస్క్, మీరు మాకు హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు కదా, సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు కదా అని. సో ఇట్స్ ద సేమ్ స్పేస్. అండ్ మనకి కిచెన్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట మనకు క్లౌడ్ కిచెన్ అయితే. సో ఇదే స్పేస్లోనే మేము ఇంకా ర్యాప్ స్టార్ట్ చేసాం, ఇంటి రుచులు అని చెప్పేసి సౌత్ ఇండియన్ ఫుడ్ స్టార్ట్ చేసాం, మిల్క్ షేక్ స్టార్ట్ చేసాం, షేక్ బార్ అని. సో అట్లా వీఆర్ మల్టీ బ్రాండ్ కిచెన్ నౌ. సో మేడం ఇప్పుడు నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను, మరి దీని మార్కెటింగ్ ఎలా, పబ్లిసిటీ ఎలా చేసుకున్నారు మీరు ఇదంతా? సో ఫస్ట్ అండ్ ఈజియెస్ట్ థింగ్ ఇస్ ఐ థింక్ మన ఇంట్లో ఏదైనా న్యూస్ వస్తే మనం ఎలా అనౌన్స్ చేస్తాం, ఫంక్షన్ అంటే ఎలా అనౌన్స్ చేస్తాం. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే. సో ఫస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్దాం, వాట్సాప్ లేని వాళ్ళు లేరు, స్టేటస్ ఫేస్బుక్లో పెట్టడం. సో ఇక్కడి నుంచి వాళ్ళే బాగుంది అంటే ఇంకో ఇద్దరికి చెప్పేస్తారు. ఇంకా మనకి ఆన్ ది వేలో కొన్ని జుగాడ్ థింగ్స్ తెలుస్తూ ఉంటాయి. సో మేము చేసింది వచ్చేసి మేము ఇన్స్టాగ్రామ్ ఇలాంటి మార్కెటింగ్స్ యూస్ చేసాము. అండ్ గూగుల్ బిజినెస్, అది కూడా చాలా మంచి, అంటే చాలామంది దాన్ని ఓవర్లుక్ చేస్తారు, బట్ గూగుల్ బిజినెస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెటింగ్ టు రీచ్ కస్టమర్స్ని. అండ్ ఇన్స్టాగ్రామ్కి కూడా ఇప్పుడు ఒకళ్ళు బిజినెస్ రన్ చేస్తుంటే అన్నీ చేయలేరు. సో మేము ఇంటర్న్స్ని తీసుకున్నాం, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్న్స్ తీసుకొని వాళ్ళని బయటికి వెళ్ళి ఈవెంట్స్లో కానీ అక్కడ మా ఫుడ్ గురించి చెప్పమనడం. సో వాళ్ళకి పార్ట్ టైం హెల్ప్ అవుతుంది, మనకు కూడా హ్యూజ్ మార్కెటింగ్ బడ్జెట్ లేకుండా మేనేజ్ అవుతుంది అనమాట. సో ఏ బిజినెస్ చేయాలన్నా ప్రాఫిట్, అదే పరంగా లాస్ కూడా ఉంటుంది. సో మరి మీరు చేసే ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్లో ప్రాఫిట్తో పాటు లాస్ కూడా ఉంది అంటే ఏం చెప్తారు? లాస్ స్టార్టింగ్లో ఉంటుంది, అది ఉంటేనే మనకి ఏమేమి స్టాప్ చేయాలనేది అర్థమవుతుంది అనమాట. ఫస్ట్లో అసలు మేము స్విగ్గీ జొమాటో ఓపెన్ చేసినప్పుడు అసలు ఆర్డర్స్ రావట్లేదు. మేము అనుకున్నాం పెట్టేశాము ఇంకా ఆర్డర్స్ రావాలి, సో అర్థం కాలేదు. తర్వాత స్విగ్గీలో చూస్తే 10,000 రెస్టారెంట్స్ ఉన్నాయి, అందులో కస్టమర్స్ మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ చూసుకుంటూ అప్పుడు మనకి ఓహో ఇప్పుడు మనకు 10 కస్టమర్స్ వచ్చారు, వాళ్ళని ఎలా రిటైన్ చేసుకోవాలి, ఇంకా కొత్త కస్టమర్స్ని ఎలా రీచ్ చేసుకోవాలి, అలా మనకు స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. డే 1 ఓపెన్ చేసేసాము అందరు వచ్చేసేయాలి ప్రాఫిట్స్ వచ్చేసాయి అనేది రాంగ్ అజంప్షన్ అనమాట. పేషెన్స్ ఉండాలి.
సో చాలా మంది లేడీస్ మేడం ఇప్పుడు అనుకుంటారు నేను కూడా ఏదైనా బిజినెస్ చేయాలి అంటే, హస్బెండ్ జాబ్ చేస్తున్నా కూడా నేను ఎందుకు ఖాళీగా కూర్చోవాలి ఇంట్లో అనుకున్న వాళ్ళకి మీలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కదా. మరి అలాంటి వాళ్ళు క్లౌడ్ కిచెన్ పెట్టాలంటే అంటే తక్కువ అమౌంట్తో పెట్టాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఇంట్లో నుంచి డెఫినెట్గా స్టార్ట్ చేయండి. అండ్ హౌస్ వైఫ్స్ ఆల్రెడీ మల్టీ టాస్కింగ్ చాలా వర్క్స్ చేస్తున్నారు, అదొక బిజినెస్ రన్ చేస్తున్నట్టే. అండ్ చిన్న చిన్న వాటిలలో లైక్ మీరు చేసే ఫుడ్లో మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు ఏది చాలా బాగుందని చెప్తున్నారు, ఆ టేస్ట్ కన్సిస్టెన్సీ అలాగే మెయింటైన్ చేయగలుగుతున్నారా, వేస్టేజ్ కంట్రోల్ చేయగలుగుతున్నారా, పక్కన వాళ్ళకి మీ కాలనీ వాళ్ళకి అది అమ్మగలుగుతున్నారా, అవన్నీ స్టార్ట్ చేస్తే ఇంకా మీకే ఐడియా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. యూ కెన్ గో అహెడ్. సో కమింగ్ టు టీమ్ మేడం, అంటే ఇప్పుడు క్లౌడ్ కిచెన్ పెట్టాలంటే ఒక మంచి చెఫ్, ఇంకా ఏమేమి కావాలి, మెటీరియల్ ఏం కావాలి, అంటే మెషిన్స్ ఏమన్నా కావాలా, కొంచెం పెద్దగా పెట్టాలంటే మరీ హై కాదు మరీ లో కాదు మిడిల్గా పెట్టాలి అనుకుంటే ఆ మెటీరియల్ కానీ థింగ్స్ కానీ టీమ్ కానీ ఇవన్నీ ఎలా ఉండాలంటారు? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా మటుకు ఇంట్లో థింగ్స్తో మేము స్టార్ట్ చేసాము. బట్ కమర్షియల్ కిచెన్కి మనకు కమర్షియల్ థింగ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏమవుతుందంటే ఇంట్లో థింగ్సే యూస్ చేస్తే హెవీ డ్యూటీ కదా, ఎస్పెషల్లీ మాది ఎలక్ట్రిక్ ఐటమ్స్ మేము యూస్ చేస్తున్నాము. సో అవన్నీ ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి కమర్షియల్గా మనము ఒక 50 కస్టమర్స్ ఆన్ యావరేజ్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. నేను 100 కస్టమర్సా, నేను క్యాటరింగ్లోకి వెళ్తున్నానా, లేకపోతే నేను పర్ డే ఇన్నే ఆర్డర్స్ చేయగలను అనుకుంటున్నానా, ఆ విజన్ తోటి ఒక బడ్జెట్ వేసుకొని దాంతో మనం కొనుక్కోవచ్చు. ఎస్. సో ఫైనల్లీ మేడం, ఇప్పుడు క్లౌడ్ కిచెన్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచి ఐడియాస్ అయితే చెప్తున్నారు. సో మరి మీరు ఐటీ జాబ్ చేసుకుంటూ దీన్ని రన్ చేస్తున్నారు కదా, అంటే ఇంకా దీన్ని ఫ్యూచర్లో ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? సో స్టెప్స్ ఏమన్నా? ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ డైన్ ఇన్ పెట్టాము, కస్టమర్స్ వస్తున్నారు, మాకు కొన్ని ఫ్రాంచైజ్ కాల్స్ వస్తున్నాయి. మేము నుమాయిష్లో కూడా పెట్టామన్నమాట, ఎగ్జిబిషన్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫ్రాంచైజీ ఆప్షన్స్ కోసం కొన్ని SOPs ప్రాసెసెస్ ఇవన్నీ సెటప్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. అండ్ ఎవరైతే ఆల్రెడీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంది కానీ ఐడియా క్లారిటీ లేకపోతే వీ కెన్ హెల్ప్ దెమ్, లైక్ మా ప్రోడక్ట్సే ఇచ్చి మా ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అని చెప్పి. ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి మేడం? సో మోస్ట్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అయితే V-Hub ఉంది మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి. అండ్ దే గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్, ఏ లైసెన్స్ అయినా ఏదైనా దే హెల్ప్ అస్ అవుట్. బట్ నేను స్టార్ట్ అయినప్పుడు అవన్నీ లేకుండే, నాకు తెలియలేదు. అండ్ ఇప్పుడైతే అన్ని ఆన్లైన్ దొరికిపోతున్నాయి. ఫుడ్ లైసెన్స్ కూడా మనం ఆన్లైన్లో చూసేయచ్చు, ఆర్ మీ సేవ అక్కడ వెళ్ళినా కూడా మనకు దొరికేస్తుంది. సో ఫైనల్లీ గౌతమి గారు, ఇప్పుడు చాలామంది ఉమెన్స్ ఉన్నారు, ఇన్స్పిరేషన్గా మీ వీడియో చూస్తారు కదా, మేము కూడా ఏమైనా స్టార్ట్ చేయాలి యాంగ్జైటీగా అనుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? స్టార్ట్ బిఫోర్ యూఆర్ రెడీ. అంటే చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ భయము, ఇది వర్కౌట్ అవుతుందా, మనీ వస్తుందా, రిస్క్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్ట్ చేస్తేనే ఏదన్నా తెలుస్తుంది. కార్ స్టార్ట్ చేయకుండా ముందుకు వెళ్ళదు, స్టార్ట్ అయ్యాక. సో జస్ట్ స్టార్ట్ బిఫోర్ యూఆర్ రెడీ. కీప్ రిస్క్ ఎపిటైట్ అనేది లో పెట్టుకొని స్టార్ట్ చేయండి, మీకే ఫిగర్ అవుట్ అవుతుంది. వేరే ఎంటర్ప్రెన్యూర్స్కి రీచ్ అవుతూ ఉండండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోండి, సో దట్ ఆ మిస్టేక్స్ అన్ని మళ్ళీ మీరు చేయరు. బట్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్, ప్యాషన్ని దేనికి కంట్రోల్ చేసుకోకండి. సో వ్యూవర్స్, మరి మనం అయితే గౌతమి గారి కిచెన్లోకి అయితే వచ్చేసాము. గౌతమి గారు, మరి తక్కువ బడ్జెట్లో కూడా మెషినరీస్ ఉంటాయని చెప్పారు మీ దగ్గర కూడా, కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇవి మేము ప్యాకింగ్కి యూజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా లైక్ బయోడిగ్రేడబుల్, ఎకో ఫ్రెండ్లీ ఇలాంటివే యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ మనకు మార్కెట్లో చాలా ఈజీగా దొరికేస్తాయి. ఇదేంటంటే కస్టమర్ కూడా వాళ్ళ క్లౌడ్ కిచెన్ మన ప్రెజెన్స్ తెలియదు కాబట్టి ప్రోడక్ట్స్ మంచిగా బ్రాండింగ్ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి వాఫిల్ మేకర్ అనమాట. ఇది మనకి కమర్షియల్ వాఫిల్ మేకర్. సో ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ ఇంట్లో అయితే మనం కనెక్ట్ చేయలేము, ఇవి హెవీ డ్యూటీ కమర్షియల్ మెటీరియల్స్. ఇది మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్, అన్ని అపిటైజర్స్ అన్ని ఫ్రై చేయొచ్చు. ఇది శాండ్విచ్ మేకర్, ఇది మిక్సీ, ఇది థిక్ షేక్స్, మిల్క్ షేక్స్ వాటన్నిటికి అనమాట. అండ్ ఇది వచ్చేసి పిజ్జా ఓవెన్. ఓకే, పిజ్జా ఓవెన్. యా. సో ఇది పిజ్జా అనే కాకుండా మేము చాలా బేక్డ్ వింగ్స్ అని చాలా స్పెషల్ ఐటమ్స్ యూజ్ చేస్తుంటాము, బేక్డ్ పాస్తా అని చెప్పి. సో బేకింగ్ అన్నిటికీ మేము ఇదే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ మెషిన్స్ అన్ని అంటే ఎలా మేడం, ఎలా తెచ్చుకున్నారు మీరు, అంటే ఎక్కడ దొరుకుతాయి ఇవి ఏంటి?
సో ఇవన్నీ మనకి సనత్ నగర్లో కమర్షియల్ ఎక్విప్మెంట్ అంతా దొరికే ఒక ప్లేస్ ఉంది. ఓకే, ఆ ప్లేస్లో మనకి వెళ్తే కాఫీ మెషిన్ నుంచి ఎవ్రీథింగ్ మనకి ఇంకా ఆప్షన్స్ చూపిస్తారు. మనకందరూ ఏది సూటబుల్ మనం తీసుకోవచ్చు. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా మరి మెషిన్స్ గురించి అన్ని చెప్పారు క్లియర్గా. మరి గౌతమి గారు మంచి ఐటమ్ కూడా తయారు చేశారు, ఫ్రెంచ్ టోస్ట్. అది కంప్లీట్ అయిపోయిందా మేడం? సో ఇది రెడీ ఉంది, జస్ట్ దీంట్లో మనం సిరప్ వేస్తే ఇంకా రెడీ టు వేసేయండి, లేట్ ఎందుకు. సో గైస్ చూస్తున్నారు కదా, నైస్ స్వీట్గా కూడా ఉంది. మరి హాట్ స్వీట్ నాకైతే తెలీదు, టేస్ట్ చేద్దాం ఒకసారి. టేస్ట్ చేయమంటారా? షూర్, తిని చెప్పండి ఎలా ఉందో. యా, సో టేస్ట్ చేద్దాం గైస్. గౌతమి గారి క్లౌడ్ కిచెన్లో ఫ్రెంచ్ టోస్ట్. నైస్, చాలా బాగుంది. లైట్ స్వీట్ ఉంది, ఎక్కువ స్వీట్ కూడా లేదు. సో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కదా గౌతమి గారు. మరి క్లౌడ్ కిచెన్ ఎలా ఉంటుంది, దాని మెషినరీ ఏంటి, తక్కువ బడ్జెట్లో కూడా మనకు మెషినరీస్ దొరుకుతాయి, అవి ఎక్కడ దొరుకుతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సనత్ నగర్లో దొరుకుతాయని చెప్పేసి. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నారు కదా ఐటమ్స్ అన్నీ కూడా. సో కంగ్రాట్స్ గౌతమి గారు, మీరు ఈ బిజినెస్ని ఇంకా పై స్థాయికి కూడా తీసుకెళ్లాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ అండ్ యువర్ ఎంటైర్ క్రూ. చాలా పేషెన్స్ అండ్ ఎఫర్ట్ మా కిచెన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో వ్యూవర్, మరి విన్నారు కదా గౌతమి గారు మాటల్లో, చాలా కూల్గా స్వీట్గా చెప్తున్నారు. ఐటీ జాబ్ చేసుకుంటూ కూడా క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. మరి మహిళలు అన్ని రంగాల్లో కూడా మెన్స్తో కంపేర్గా దూసుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఎంత కూల్గా ఉన్నారంటే చక్కగా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఐడియాస్ చెప్పారు, సజెషన్స్ చెప్పారు. మరి ఖచ్చితంగా అవన్నీ నోట్ చేసుకుంటున్నారు కదా. మరొక బిజినెస్ ఐడియాతో మరొకసారి కలుసుకుందాం. దిస్ ఈజ్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.